హలో ఫ్రెండ్స్, ఈరోజు వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. అచ్చం ఇది మీకు హోటల్లో తిన్నట్టుగా అనిపిస్తుంది. ఈరోజు నేను చెప్పే ఈ వీడియోలో మంచి మంచి టిప్స్ మీకు షేర్ చేశాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుందండి. రెండు కూరగాయలతో, అది క్యాబేజీ, క్యారెట్, ఈ 2 కూరగాయలతో టేస్టీ అయిన వెజ్ మంచూరియా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. సో ఇంకెందుకంటే ఆలస్యం, మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. తప్పకుండా చూసి ట్రై చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టండి. ఇంకా ఇలా కనుక చేసి పెట్టారంటే మీరు అసలు పిల్లలు బయట నుంచి ఆర్డర్ చేస్తామన్న మాట కూడా అడగరు. సో ఇంకెందుకంటే ఆలస్యం, ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా ఉంది అనేది కూడా కామెంట్లో షేర్ చేసుకోండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీకు రెసిపీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, ట్రై చేయండి ఈ రెసిపీని. అలాగే కమెంట్లో కూడా ఎలా ఉంది అనేది కూడా షేర్ చేసుకోండి. సో చూసారు కదా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ టేస్టీ అయిన వెజ్ మంచూరియాని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా హోటల్లో రెసిపీ నచ్చినట్టయితే, అది మీకు చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటే నాకు కమెంట్లో చెప్పండి. నేను ఆ రెసిపీ మీకు చేసి చూపిస్తాను. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.